నుంచి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అండి. మాది కూడా ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వాళ్ళలాగే స్టాట్యూటరీ స్టేటస్ ఉన్న సంస్థ. పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఈనాడు అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే వెళ్తున్నారు. 10+2 పాస్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి, కొంతమంది క్రియేటివిటీ ఉన్న స్టూడెంట్లు ఏ రంగం వైపు వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అలాంటివి బోర్ కొడుతుంటాయి. వాళ్ళకి ప్రతిసారి కొత్తదనం కావాలి, కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలి అన్న తపన ఉంటుంది. వాళ్ళ గురించి అని చెప్పి ఈ డిజైన్ కోర్సెస్ ఉన్నాయండి. ఎన్ఐఎఫ్టి ఇందాక నేను చెప్పినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఇది ఐఐటి, ఐఐఎం లాగానే మా డిగ్రీలు మేమే ఇవ్వచ్చు. పార్లమెంటరీ యాక్ట్ మాకు ఆ అవకాశం ఇచ్చిందండి. మా దగ్గర డిజైన్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ అనే 3 రంగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రాము, పీజీ ప్రోగ్రాము, పిహెచ్డి, పోస్ట్ డాక్టోరియల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. మామూలుగా ఎన్ఐఎఫ్టి అనగానే ఫ్యాషన్ డిజైన్ అనేది ఒకటే, అంటే ఫ్యాషన్ డిజైన్ అంటే వస్త్ర డిజైనింగ్ అనమాట. ఈ వస్త్ర డిజైన్ అనేది వస్త్ర పరిశ్రమ, క్లోదింగ్ అండ్ టెక్స్టైల్స్ అంటాము. ఇది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి, అంటే కొన్ని లక్షల కోట్ల వ్యాపారం సంవత్సరంలో జరుగుతాయన్నమాట. దీనికి కావాల్సింది ఏంటంటే మంచి డిజైన్. మనము ఇప్పుడు మీరందరూ కూడా ఏ ఒక్కళ్ళు ఒకటేలాగా బట్టలు వేసుకోలేము మనం ఎవరు. అంటే ఏంటంటే విభిన్న దుస్తులు ప్రతిరోజు కూడా మనం మార్చుకోవాలని, మనల్ని మనం వేరే వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉండాలని చూస్తుంటాం అనమాట. దీంట్లో ఇంకొకటి ఏంటంటే యాక్సెసరీస్ కూడా, ఓన్లీ బట్టలు, వాచ్, తర్వాత ఐవేరు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఇంటీరియర్ యాక్సెసరీ, మన ఇంట్లో ఉన్న టేబుల్లు, ఇక్కడ కూడా ఈ రూమ్ను కూడా డిజైన్ చేశారు. సో ఈ డిజైన్కి అనేది చాలా ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. అందు గురించనే మా దగ్గర టెక్స్టైల్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, నెట్వేర్ డిజైన్, అంటే మనం టీషర్ట్లు, బనీన్లు, ఈ పరిశ్రమ వేరు అనమాట. నెట్వేర్ డిజైన్ అని, లెదర్ డిజైన్ అంటే మనం వేసుకునే షూస్, బెల్ట్స్, యాక్సెసరీస్, లెదర్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా యాక్సెసరీస్ కింద వస్తాయన్నమాట. సో యాక్సెసరీ డిజైన్ అని, లెదర్ డిజైన్ అని, జ్యువెలరీ డిజైను, ఇంటీరియర్, సో తర్వాత ఫ్యాషన్ కమ్యూనికేషన్, అంటే మీరందరూ కూడా ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నారు. సో డిజైనింగ్ ద కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ డిజైన్ అంటాం అనమాట, ఫ్యాషన్ కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా మా దగ్గర గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్టిట్యూడ్ ఉంటుంది. కొంతమందికి మీ అందరిలాగానే ఫోటోగ్రఫీ, తర్వాత వెర్బల్గా, పిక్టోరియల్గా స్టోరీలు రాయడంలో, కమ్యూనికేట్ చేయడంలో, వెబ్సైట్ క్రియేషన్, అడ్వర్టైజింగ్, వీటిల్లో ఉత్సాహత ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనే రంగం కొత్తగా ఎమర్జ్ అవుతుందండి. దీంట్లో టెక్నాలజీ, యూఐ, యూఎక్స్, మల్టీమీడియా, ఇవన్నీ కూడా ఐటీ అప్లికేషన్స్తో మంచి మంచి కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. అలాగే మాస్టర్స్ లెవెల్లో వచ్చేటప్పటికి వీళ్ళకి నెక్స్ట్ అవకాశాలు, డిజైన్ బ్యాచిలర్స్లో చేసిన వాళ్ళకి మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని. అదే టెక్నాలజీ, మాకు బీటెక్ లాగా ఒక ప్రోగ్రామ్ ఉందండి, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని. దాన్ని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అంటాము. దానికి ఏంటంటే మ్యాథ్స్ ఈజ్ ఎలిజిబిలిటీ అనమాట. డిజైన్ రంగానికి ఎనీ 10+2 ఈజ్ ఎలిజిబుల్. ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, ఇది చేసినా సరే ఎలిజిబుల్ అండి. కానీ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి ఎంపీసీ చేస్తుంటే మ్యాథ్స్ మేజర్గా ఉండాలన్నమాట, అది ఎలిజిబుల్. వాళ్ళు ప్రొడక్షన్లోకి వెళ్తూ ఉంటారు ఎక్కువ క్వాలిటీలో. తర్వాత ఈ మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు, లేదంటే మా దగ్గర బీఎఫ్టెక్ చేసిన వాళ్ళు మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చేయించండి. అది 2 ఏళ్ల కోర్సు. ఆల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అన్ని 4 ఇయర్ ప్రోగ్రామ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్, అమెరికాలో కానీ ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు 10+2+4 అంటే 60. లైక్ విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరచాలని, ముఖ్యంగా పేరెంట్స్ అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ఈ నిఫ్ట్లో ఉన్న కెరీర్ ఆపర్చునిటీ కోర్సులో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మేము అడ్మిషన్ క్యాంపెయిన్ కోసమని వచ్చామండి. సో మీరు మంచి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి రీచ్ అయ్యేటట్టుగా మా నిఫ్ట్ కోర్సుల కోసం బాగా ప్రాచుర్యం తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ భారత గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ తరఫున